హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ థిక్ షేక్స్. నిన్న మనం బ్రౌనీ చేసాం కదా, దాంతో మనం చేసుకోవచ్చు. ఈ థిక్ షేక్ ఎలా చేయాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వెనిలా ఐస్ క్రీమ్ తీసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి. మీకు థిక్ షేక్ కాకుండా మాకు మిల్క్ షేక్ కావాలనుకుంటే కనుక హాఫ్ ఐస్ క్రీమ్ తీసుకోండి, హాఫ్ మిల్క్ తీసుకోండి. ఇందులో మనం చేసిన బ్రౌనీ, కొద్దిగా చాక్లెట్ సిరప్, మీకు నచ్చితే కనుక చాకో చిప్స్ అలా కూడా వేసుకోవచ్చు గార్నిషింగ్లో. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మిక్సీ పట్టేసి ఒక రౌండ్ తిప్పేస్తే మన థిక్ షేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చాక్లెట్ సిరప్తో గ్లాస్ని డెకరేట్ చేస్తున్నాను. ఇందులో కింద బాటంలో బ్రౌనీ కొద్దిగా వేసుకొని మనం మిక్సీ పట్టుకొని చేసుకున్న థిక్ షేక్ వేసేసుకొని పైన కొద్దిగా బ్రౌనీ ఇంకా చాకో చిప్స్ వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఫ్లేవర్స్ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నా దగ్గర ఫెరెరో రోచర్ చాక్లెట్స్ ఉన్నాయి, నేను వాటిని వాడుతున్నాను. కిట్ క్యాట్స్ కానీ చాకో చిప్స్ కానీ మీరు ఏమైనా యూస్ చేయొచ్చు. ఐస్ క్రీమ్, చాక్లెట్ సిరప్ అండ్ మీకు నచ్చిన చాక్లెట్స్, ఇక్కడ నేను ఫెరెరో రోచర్ చాక్లెట్ వేసుకున్నాను. సేమ్ అట్లే వేసుకొని మంచిగా ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకోవాలి. లేదు నాకు ఇంత థిక్ షేక్ అవసరం లేదనుకుంటే మిల్క్ యాడ్ చేసుకొని మిల్క్ షేక్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ సింపుల్ థిక్ షేక్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్. కీప్ స్మైలింగ్.